సమృద్ధి అయిన ప్రేమతో మనము ప్రభువును సేవింపవలను. ఎక్కువ మంది దేవుని పిల్లలు దేవుని ఎండిపోయిన అనుభవ రూపంలో సేవించుట ఎంతో దుఃఖకరము. అవును, అతనికి కేటాయించిన మతానుసారమైన ఆచారములను ఎంతో నమ్మకముగా జరిగించును. క్లుప్తమైన ఉదయకాల సాయంకాల బైబిల్ ధ్యానమును కలిగి ఉండును. దాని తరువాత దేవుని ఎదుట చిలకలు పిల్లల వలె కొందరి పేర్లను వారు చదివెదరు మరియు వారి అవసరముల కొరకు ప్రార్థన చేసెదరు. దానికి అదనముగా వారమునకు 1 లేదా 2 సార్లు లేదా 3 సార్లు కూడా సంఘ కూడికలకు హాజరుగుదురు. అతను ఇవి అన్నీ చేసిన తరువాత దేవునిని సంతోషపరచుటకు సరిపడినంత పని చేసినని ఊహించుకొనును. దీనిని బట్టి అతనికి కానీ అతని కుటుంబమునకు కానీ ఎటువంటి హాని జరగదు అని భావించును. అతని పిల్లలు అందరూ తప్పనిసరిగా పరీక్షలలో ఉత్తీర్ణత సాధించవలను అని, అతని ఉద్యోగములో ఎటువంటి ఆలస్యము లేకుండా త్వరగా పదోన్నతి రావాలని కోరుకొనును. కాబట్టి ఇవి అన్నీ కూడా జరుగునని అతడు ముందే గ్రహించును. వీటన్నిటికీ పైగా స్వార్థ పరిచర్య నిమిత్తము ఇతను కొంత పనిని చేసి ఉండెను. మరియు ఈ కారణమును బట్టి అతను గర్వము పొంది మరియు నమ్మకము కలిగి ఉండును. ఈ అంచనాలు అన్నిటికీ భిన్నముగా ఏదైనా జరిగినప్పుడు వెంటనే దేవునిపై ఎక్కువగా దూషణ చేసెదరు మరియు ఎవరైతే దీనికి కారణమగుదురో వారిని కూడా దూషించెదరు. దేవుని కొరకు ఏ పని చేయకుండా సోమరిగా ఉండుట కంటే దేవుని యందు భయము కలిగి ఏదైనా పరిచర్య చేయుట మంచిది. ఏది ఏమైనప్పటికీ దీనికంటే ఉన్నత మార్గము కలదు. ఆ మార్గము సర్వోన్నతమైన ప్రేమ మార్గము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 31వ వచనము, 13వ అధ్యాయము 1వ వచనము గమనించండి. దేవుడు మనలను శిక్షిస్తాడని భయము కలిగి మతానుసారమైన కార్యములను కొనసాగించుటకు దేవుడు ఎన్నడూ కోరుకొనడు. ఒక భార్య తన భర్తను ఏ విధంగా ప్రేమించి సేవించునో అదే విధముగా ప్రభువును సేవించవలనని దేవుడు కోరుకొనుచున్నాడు. ప్రియ స్నేహితులారా, ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.